హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమ్మ స్విమ్మింగ్ క్లాస్ లెఫెల్ అండ్ యాంటికెట్స్. ఏంట్రా మీ 2 డేస్కి ఒకటే బట్టల మీద ఉన్నారనుకుంటున్నారా? బయట వాళ్ళు కదండి, అందుకనే బయట వాళ్ళు బట్టలు ఉతికారేస్తుంటే అవ్వట్లేదు. అందుకని ఒకటే డ్రెస్ మీద ఉండాల్సి వస్తుంది. ఈరోజు మన ఇంక్రిమెంట్స్ ఏరియాస్ గురించి అలా ఉంటాయి. అసలు ఇంక్రిమెంట్ ఏరియంట్లు ఎలా ఉంటాయి అనేది ఈరోజు మన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంక్రిమెంట్ ఏరియాస్ ఒక సంస్థలో మనం పనిచేసి ఒక ఏడాదికి ఒక మనిషి ఏడాది పూర్తవుతే ఆ సంస్థలో ఆ మనిషి మాట తీరు, నడక, బిహేవియర్, కొలిక్స్తో ఎలా ఉంటున్నాడు, అసలు ఏ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాడని చూసి ఇంక్రిమెంట్స్ ఏరియాస్ అనేది హెచ్ఆర్డీస్కి డిసైడ్ చేస్తుంది. ఇంక్రిమెంట్ అంటే ఒక వెయ్యి రూపాయలు 2000 ఇంక్రిమెంట్ వేసాను. దానికి తగ్గట్టు ఇన్సెంటివ్స్ ఏరియాస్ జీతం ఎంత, ఇతని జీతం ఇక జాయిన్ అయ్యేసరికి ఇంత, ఇప్పుడు ఇతనికి ఇంత అమౌంట్ ఇంక్రిమెంట్ అయింది, ఇంత అమౌంట్ ఇంక్రిమెంట్ అయ్యేసరికి దానికి ఇన్సెంటివ్స్, దానికి డబుల్ పేమెంట్స్ ఇన్సెంటివ్స్ ఏరియాస్ వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీస్లో. కానీ అదర్ ఈ కామర్స్లో ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయంటే బిగ్ బాస్కెట్లో 2000, టాటా వాళ్ళు టైఅప్ చేసుకోకముందు 2000 ఇంక్రిమెంట్ ఎవ్రీ సమ్మర్ ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు. అంటే మనకి దివాళీకి ఎలాగో వీళ్ళు ఇలా సమ్మర్ ఇన్సెంటివ్స్, అప్పుడు వాళ్ళకి టార్గెట్ కోడ్స్ ఉంటాయి. 90 డేస్, 3 months కలిపి 90 డేస్ కదా, ఇలా 4 సండేస్ తీసేస్తే 90 డేస్కి 86, 82, 76, ఈ 76 డేస్ నుంచి 86 డేస్ వరకు కౌంట్ అవుతుంది. 4 సండేస్, 4 వీక్ ఆఫ్స్. దాని తగ్గట్టు ఇప్పుడు 86 వచ్చాయనుకోండి, 6000 రూపీస్ ఇంక్రిమెంట్, 7000 రూపీస్ ఇన్సెంటివ్స్ వస్తాయి. లేదు 82 నుంచి 86 మధ్యలో ఉంటే వాళ్ళకి 5000 వస్తుంది. 6000 to 5000 మధ్యలో వస్తుంది. లేదా 76 నుంచి కనుక 82 వరకు ఉంటే 4000 నుంచి 5000 వరకు ఇన్సెంటివ్స్ వస్తాయి వాళ్ళకి. అలా వస్తాయి ఇన్సెంటివ్స్ వాళ్ళకి బిగ్ బాస్కెట్లో. అది ఎప్పుడు మే, జూన్, జూలై మూడు నెలలు కలిపి అలా వాళ్ళకి కోడింగ్ చేసి ఇస్తారు. వాళ్ళకి ఇంక్రిమెంట్ 2000. ఎప్పుడైతే టాటా బిగ్ బాస్కెట్ని టైఅప్ తీసుకుందో 1000 ఇంక్రిమెంట్ వాళ్ళకి. అది 1000 ఇంక్రిమెంట్. డోంజో ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు టైఅప్ తీసుకున్నారు. డోంజోలో బేసిక్ ఇంక్రిమెంట్ 2000 రూపీస్ ఫర్ ది ప్యాకర్, పిక్కర్, ఎవ్రీవన్. షిఫ్ట్ కంట్రోలర్స్ వీళ్ళకి 2000 ఇంక్రిమెంట్, 2500, 3000 బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. అదర్ కంపెనీస్కి అయితే 1000, మార్వాడి కంపెనీలకి అయితే 1000, 2000 అలా ఉంటుంది. ఎనీ అదర్ ఇండస్ట్రియల్ ఏరియా అయితే 500, 1000, 1500 రూపీస్, 2000 రూపీస్ ఫర్ పోస్ట్ కేటగిరీని బట్టి ఇంక్రిమెంట్స్ సెలెక్ట్ అయ్యి వస్తూ ఉంటాయి. మనం ఎక్కడ చేసినా మన వర్క్ స్కిల్ గ్రో అప్ చేస్తూ చూపించాలి. ఈ కామర్స్ రంగంలో అమెజాన్లో 2000 రూపీస్ ఇంక్రిమెంట్ అమెజాన్ వాళ్ళకి. బైకిట్ వాళ్ళకి 1500 ఇంక్రిమెంట్. బైకిట్ అదే గ్రోఫర్స్ బైకిట్గా మారింది. మిగతా వాళ్ళందరికీ 1000 నుంచి 2000 మధ్యలో వాళ్ళ స్కిల్స్, వాళ్ళ వర్కింగ్ అటెండెన్స్, కొలిక్స్ బిహేవియర్ ఇవన్నీ చూసి అదర్ కొత్త ఈ కామర్స్కి వచ్చాయి. పేటిఎంలో ఆన్లైన్ పేటిఎం ఇవన్నీ వచ్చాయి కదా, అలా ఉంటుంది. అదర్ థర్డ్ పార్టీ కన్సల్టెన్సీస్ వాళ్ళకైతే 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఎంత ఉంటుంది. బయట ఇదంతా సోది. వాళ్ళు నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ ఇచ్చిన వీళ్ళు నొక్కేస్తారు. ఇదంతా సోది. ఎవరి డబ్బు ఎవడు ముట్టుకోడు. డౌట్ వస్తే ఏమైనా హెచ్ఆర్ దగ్గరికి వెళ్తే హెచ్ఆర్ క్లారిటీ ఇస్తుంది మనకి. నాకు డౌట్ వచ్చింది, మార్నింగ్ మా హెచ్ఆర్తో మాట్లాడా. అదేం లేవమ్మా, మీకు దీనికి తగ్గట్టే వస్తూ ఉంటాయని మా హెచ్ఆర్ చెప్పాడు. అందుకని నేను వీడియో చేస్తాను మా హెచ్ఆర్తో మాట్లాడిన తర్వాత. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ అమెజాన్లో అటెండెన్స్ బోనస్ ఉంటుంది. అటెండెన్స్ బోనస్ నెల మొత్తం కరెక్ట్గా వస్తే 700 రూపాయలు అటెండెన్స్ బోనస్. ఇప్పటికే అమెజాన్లో అటెండెన్స్ బోనస్ ఉంది. మిగతా ఏం లేదు. నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ 115 రూపాయలు, కంపెనీ ఎంప్లాయ్కి అయితే 115 రూపాయలు, థర్డ్ పార్టీ వాడికి నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ 115 రూపాయలు, అటెండెన్స్ బోనస్ 700. నైట్ షిఫ్ట్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకే నైట్ షిఫ్ట్ ఉంటుంది ఉమెన్స్కి. ఇప్పుడు నైట్ షిఫ్ట్ కొన్ని వేరే కంపెనీస్, రెడ్డిస్ ల్యాబ్లో నైట్ షిఫ్ట్ ఉమెన్స్కి ఉంది. అరవింద ఫార్మసీస్లో కూడా నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నైట్ షిఫ్ట్ ఆడవాళ్ళకి ఉంది. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.